గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. సీఎం క్యాంపుకు చేరుకున్న వివేక్ కాసేపట్లో సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరిపోయి వివరాలేంటి? గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో మరింత ఊపు పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర పార్టీలకు సంబంధించి, ప్రతిపక్షాలకు సంబంధించి ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి స్థాయిలో తన ప్రాతినిధ్యాన్ని కూడా కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే కాసేపటి క్రితమే సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం ని కలిశారు. ఆయన గడిచిన కొన్నాళ్లుగా టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికలకు ముందే చేరాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేరలేకపోయారు అనే అంశాన్ని నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వివేక్ మాత్రం ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లో చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన చేరిక కూడా అధికారికంగా టీఆర్ఎస్ లో చేరినట్టే స్పష్టమవుతుంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రేటర్ లో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఆస్తున్నటువంటి పరిస్థితి దీని ద్వారా అర్థమవుతుంది. అయితే మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు చేరతారనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ లో కూడా తమ సత్తా చాటినటువంటి నేపథ్యంలో లోకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటువైపు చూసినటువంటి నేపథ్యం. తాజాగా కుత్బుల్లాపూర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేరడంతో పాటు వాటితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. కళ్యాణ్, థ్యాంక్ యూ సార్. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తో మళ్లీ వలసలు మొదలైనట్లే కనిపిస్తోంది. టీడీపీ నుంచి మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మళ్లీ వలసలు మొదలైనట్లేనా? ఇంకా ఎవరెవరి నేతలు టీడీపీని వదిలిపెట్టనున్నారంట? గ్రేటర్ ఎన్నికల తర్వాత టీటీడీపీలో చాలా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనం ప్రస్తుతాన్ని చూస్తున్నట్లయితే ఆ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ ముఖ్య నేతలతో పాటుగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఈ సతాంగం మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. మనం చూసినట్లయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్ గానీ, అదే విధంగా ముఖ్య నేతలు కూడా ఒకరిద్దరు ఇప్పటికే అధికార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికార పార్టీ నుంచి కూడా ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా టీటీడీపీ నేతలు కొంతమంది ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి వారు గత రాత్రి కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ముహూర్తం అయితే ఖరారు కాలేదు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ఈ పార్టీలో చేరేదానికి సంబంధించి ముహూర్తం ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఆశించిన ఫలితాలు రాలేదు. కనీసం ఒక సీట్ కంటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మేము ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీలో ఉన్నా కానీ తమకు ఎలాంటి లాభం లేదు. అదేవిధంగా క్యాడర్ అంతా కూడా సెకండ్ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా ఇప్పటికే అధికార పార్టీలో చేరడంతో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య నేతలుగా భావిస్తున్న కొంతమంది నేతలు కూడా అధికార పార్టీ నేతలకు టచ్ లో ఉన్నారు. అధికార పార్టీలో చేరాలనే దానికి సంబంధించి 2 రోజుల ముహూర్తం ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్య నేతలు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కాసేపటి క్రితం ఆయన పార్టీని వీడుతారు అనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రచారం అయితే చాలా జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విషయానికి సంబంధించి ఇంతవరకైతే ఎలాంటి ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను కాసేపటి క్రితం మనం ఫోన్ లో సంప్రదించగా ఆయన మాత్రం ఇది టీఆర్ఎస్ చెప్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతుందా అని చెప్పేసి ఎల్ రమణ కొట్టిపారేస్తున్నారు. తమ పార్టీ గట్టిగా ఉంది, పటిష్టంగా ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో తాము బలహీన పడ్డప్పటికీ, అంటే ఎన్నికల్లో కార్పొరేషన్ గెలవైనప్పటికీ తమ నేతలంతా కూడా తమతోటే ఉంటున్నారు అని చెప్పేసి ఎల్ రమణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ నుంచి ఎవరు వెళ్ళడం లేదని ఆయన గంటపదంగా చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తున్నట్లయితే టీటీడీపీకి త్వరలోనే గట్టి టాక్ తగిలే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్య నేతలుగా భావిస్తున్నారు ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్య నేతలు ఒకరిద్దరు వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కళ్యాణ్, అయితే సుధీర్, ఈ నేపథ్యంలో ఈ వలసలను ఆపేందుకు టీడీపీ అధినాయకత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందంటారా?
ఎన్నికల ముందు వరకు ఎన్నికల ముందు ప్లస్ ఎన్నికల సందర్భంగా కూడా వలసలు తీవ్రతరం అయ్యాయి. చివరి నిమిషంలో కూడా అధికార పార్టీలో గ్రేటర్ సంబంధించిన నేతలు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ జిల్లాలకు చెందిన నేతలు కూడా అధికార పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఎవరైతే అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కావచ్చు, పార్టీని వీరేందుకు వెళ్తున్నారు, వీళ్ళని బుద్ధగించేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. తమ అన్నట్టుగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్య నేతలుగా భావిస్తున్న నేతలు కూడా వెళ్తున్నామని సంకేతాలు ఇస్తారు, వాళ్ళని ఆపేందుకు ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించిన నేతలు కూడా తమకు ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ గ్రేటర్ ఎన్నికల్లోనే చాలా వరకు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా చాలా వరకు అధికార పార్టీలో చేరడం జరిగింది. అప్పుడే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికే మొత్తం అందరూ చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నారా లోకేష్, జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉండి సమీక్షలు నిర్వహించే నారా లోకేష్ తర్వాత ఉన్నాయి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఎల్రామరావు కావచ్చు, ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు నేతలు కూడా అసలు ఎప్పటికప్పుడు కింది స్థాయి కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. అది ఇప్పటి వరకు అయితే సమీక్షలు నిర్వహించలేదు. అదే వెళ్తామని చెప్తూ సంకేతాలు ఇస్తున్న నేతలను కూడా బుద్ధగించేందుకు వీళ్ళు అసలు సాహసం చేయట్లేదు. మనం ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. సాధారణ ఎన్నికల నుంచి చూసుకున్నట్లయితే గ్రేటర్ ఎన్నికల వరకు చాలా మంది నేతలు అధికార పార్టీలో చేరుతున్నా కానీ ఎందుకు చేరుతున్నారు, తమ భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయనే విషయానికి సంబంధించి ఎవరు కూడా ఆ విషయాలను పెద్ద కింది స్థాయి నేతలకు చెప్పేందుకు అసలు రెడీగా లేరని చెప్పొచ్చు. కళ్యాణ్, థ్యాంక్ యూ సుధీర్.